లైఫ్ లో ఫస్ట్ టైం విజయ్ మూవీ పోవాలంటే మాత్రం కరెక్ట్ గా వచ్చే లెవెల్ పార్కింగ్ లో ఉండాలి. విజయ్ అనేసి తల తింటాను. విజయ్ గారు సీఎం అయిపోయినాడు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ తీసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ విజయ్ సినిమా పోవాలనేసి మమ్మల్ని అరుస్తుంది. డాడీ ఏం చెప్పినట్టు తెలిసిన, నేను వచ్చే లోపల బయట నుంచి మీరు కానీ రెడీ అయ్యి పార్కింగ్ లో ఉంటే ఇంకా షాపింగ్ మళ్ళీ గుంపుగా పెట్టుకుంటాడు ఒక కవర్లో, అది చాలు. ఇంకెక్కడన్నా పోవాలంటే కరెక్ట్ గా వచ్చినావు నువ్వు. విజయ్ సినిమాకి వచ్చి కలిమారు అరవకుండా నిదానంగా మాట్లాడు, లేదంటే మేము రెడీ అవును. ఎంత కొట్టినా తిట్టినా రెడీ అవును. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ విజయ్ సినిమా పోవాలనేసి మమ్మల్ని అరుస్తుంది ఫ్రెండ్స్. పోయేటట్లు చూడండి ఫ్రెండ్స్, ఈ మమ్మీలకి ఇదే పెద్ద తలనొప్పి అయిపోతాం. విజయ్ అనేసి తల తింటాను. విజయ్ గారు సీఎం అయిపోయినాడు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ తీసేస్తాను. మా మమ్మీ. మీ డాడీ ఏం చెప్పినాడు? సినిమాకి పోదాం అంటే నేను చెప్పినాడు. తీసుకొచ్చే లోపల ఉండాలి అంతదా మీకు తెలుసు. మీ డాడీ ఏం చెప్పినట్టు తెలిసిన, నేను వచ్చే లోపల బయట నుంచి మీరు కానీ రెడీ అయ్యి పార్కింగ్ లో ఉంటే ఈ వద్ద కమ్మలు తీసిస్తాను అన్నాడు. గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసిస్తాను అన్నాడు. నీకి ఈ లేడీస్ అందరికి షాపింగ్ మటు ఎందుకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందని తెలియదు. ప్రాబ్లం అయిపోద్ది. ఇయర్ రింగ్స్, కమ్మలు, నెక్లెస్, శారీ, టాప్ అన్ని ఇదే చేస్తారు. లేదా వాచ్, నాకు ఈ కమ్మలు కావాలి, ఈ మేకప్ కావాలా, ఆ మేకప్ కావాలా, ఫౌండేషన్ కావాలా, రోజ్ పౌడర్ కావాలా, అన్ని కావాలా. అన్ని తీసుకొని వచ్చి గుంపుగా పెట్టాలా, చెట్టు గుంపులాగా. కరెక్ట్ వచ్చింట. లేడీస్ అంతా షాపింగ్ మళ్ళీ గుంపుగా పెట్టుకుంటాడు ఒక కవర్లో, అది చాలు. We are ready, sir. We are ready. లైఫ్ లో ఫస్ట్ టైం విజయ్ మూవీ పోవాలంటే మాత్రం కరెక్ట్ గా వచ్చే లెవెల్ పార్కింగ్ లో ఉండాలి. ఎప్పుడైనా ఈ 13 ఏళ్లలో లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా కరెక్ట్ గా వచ్చినావా? విజయ్ సినిమాలకంతా కరెక్ట్ గా వచ్చింది. విజయ్ సినిమా తప్పించి ఇంకెక్కడన్నా పోవాలంటే కరెక్ట్ గా వచ్చినావు నువ్వు. విజయ్ సినిమాకి వచ్చి ಪರವಾಗಿಲ್ಲ, ಹೀರೋ ಸಿನಿಮಾ ನೋಡ್ಬೇಕು. భద్రకాళిమారు అరవకుండా నిదానంగా మాట్లాడు, లేదంటే మేము రెడీ అవును. ఎంత కొట్టినా తిట్టినా రెడీ అవును. మరి అరవకపోతే మీరు టైంకి రెడీ అవుతాం. మీరు అరవద్దు, డిస్కషన్ సరిపోతుంది మీది. వీఆర్ రెడీ సార్, వీఆర్ రెడీ. ఇంకెప్పుడైనా ఇదే మాదిరిగా ఒక అర్జెంట్ ఉండి నేను వస్తానమ్మా కింద దిగబడి రా అంటాను కదా, అప్పుడు లేట్ చేస్తావు చూడు. ఆ పొద్దునాటుకుంది నీకు పండగ. దేంతో కొడుతుందో తెలీదు, సరేనా? గుర్తు పెట్టుకో కరెక్ట్ గా. మనకు దేంతో కొడుతుందో తెలీదు. పెద్ద రాయితే అప్పుడు విజయ్ సినిమా అంటే మాత్రం నువ్వు నేను వచ్చే కంటే 5 నిమిషాల ముందు వచ్చి రెడీగా ఉండవు కదా. మిగతా పనులకు పోయేటప్పుడు కూడా అదే మరిగా రెడీగా ఉండాలా. ఏరా ఒక హస్బెండ్ చెప్తున్నాడే ఇంపార్టెంట్ పని ఉంటుంది అనేసి రెడీ ఉండాలా. మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఉండవు నువ్వు నీ లైఫ్ లో. విజయ్ సినిమాలకి అంతా ఉంటానేమోవా. పెండ్లయ్యి 13-14 ఏళ్ళు అవుతా ఉంది. ఎప్పుడైనా నువ్వు ఈ విజయ్ సినిమా తప్పించి ఇంకెప్పుడైనా ఉండవు నువ్వు. విజయ్ సినిమాలకు ఉంటాం. అదేమది, అది ఎట్లది? విజయ్ ఇస్ మై హీరో, నా క్రష్, నా చైల్డ్హుడ్ లోంచి క్రష్. దయచేసి అట్లా ఉంటే విజయ్ తో కూడా ఇప్పుడు నేను ఇంకా 50 ఏళ్ళు ఎక్కువ బతుకుతా. విజయ్నే పెళ్లి చేసుకొని పోతా ఉండు. ఓకే, నేను విజయ్ ఎవరు అబ్జెక్షన్ చేయరు. విజయ్ తో కూడా పోతే విజయ్ అక్సెప్ట్ చేయడే. వాడికేనా వాడు పిల్లాన్ని కొడుకుని అందరిని వదిలేసి వచ్చి మర్డర్లో ఏమిలే ఉండేది ఇంతే. ఇది నిజమా అబద్ధమా తమిళనాడు ఫుల్ తెలుసు. సత్యం ఫోన్ కూడా వస్తా ఉంది, సరేనా? పోడు, నేను పర్మిషన్ ఇస్తా, మళ్ళీ రావద్దు. ఓకే, అర్థమైందా?
బీపీ రేజ్ అయిపోయింది విజయ్ దేనికేనా? గురించి మాట్లాడేటప్పుడు. దేనికే? విజయ్ గురించి మాట్లాడేటప్పుడు బీపీ రేజ్ అవుతా ఉంది. అవునమ్మా, వాడు కరి ముఖం నాయాలో. ఎడిట్ చేసేటప్పుడు అవునమ్మా, వాడు ఒక బ్లాక్ మా వాడు బాగా అంటే వైట్ గ్యారెంటీ కలర్. వైట్ గా అంటే నేను కూడా బ్లాక్ కలర్ గ్యారెంటీ అయినాడు. తిరసాతో కూడా ఏం పని మా తిరిగేదానికి నువ్వు చూసినావా? చూపిస్తున్నారు మా రూమర్స్. పోయింది, నువ్వు చూసినావా? అదేదో ఒక పెళ్లి తిరసాతో కూడా పోతాడు. ఫ్రెండ్స్ ఒక పదవి ప్రమాణానికి ఫ్రెండ్స్ భార్య ఎందుకు రాలేదు, పిల్లకాయలు ఎందుకు రాలేదు, అది పర్సనల్ పార్సల్. అప్పుడు నాకు కూడా పర్సనల్ ఉంటుంది, నేను కూడా గోదాన్ని పెట్టుకుంటాను, దాంతో కూడా పోతాను ఫంక్షన్లకి. అది ఓల్ పర్సనల్. అదే దాంతో కూడా పోతాను, కొనుంటావు నువ్వా? ఇది నా పర్సనల్, నేను అడుగుతాను. నువ్వు ఒక లేడీగా విజయ్ గా సపోర్ట్ చేయాల్సింది, విజయ్ భార్యకి సపోర్ట్ చేయాలా. నేనైతే అట్లా చేస్తా. యాజ్ అ లేడీగా ఐ నో విజయ్ త్రిష ఇస్ ఫ్రెండ్స్. సరేనా? అప్పుడు నేను ఇంకొకరు ఫ్రెండ్స్ అయితే మాత్రం ఒప్పవా? ఎందుకా? నువ్వు విజయ్నా? ఆహా, అందరూ అట్లే. సో మా డాడీకి ఒక రూల్సా? ఏమట్లా? ఎందుకంట నువ్వే రాజా నువ్వే మంత్రి, ఎప్పుడు Definitely. వేరే ఛాన్సే ఇవ్వ నువ్వు. సినిమా డబ్బింగ్ సినిమాలు తీసే అయినాడు విజయ్. ఒకటైనా ఏదో ఒక 5-6 సినిమాలు తప్పిస్తే మిగతా అన్ని డబ్బింగ్ సినిమాలే వాళ్ళ కెరీర్ లో. సరే నువ్వు అరవద్దుగానే బాలయ్య సినిమా తీసి హిట్ అయినాడు అంటున్నావు కదా. బాలయ్య సినిమా తీసి హిట్ అయినాడని చెప్తారా? బాలయ్య అరవద్దు, నేను చెప్పేది బాలయ్య తెలుగులో సూపర్ డూపర్ హిట్ చేశాడు దాన్ని. తెలుగులో దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసినాడు. ఆ సినిమాకి ఒక అవార్డు వచ్చింది, ఒక రేంజ్ ఉంది. దాన్ని ఎక్కడ తమిళనాడులో తమిళ్లో డబ్బింగ్ తీసి చెడిపోతాడు అని భయం వేస్తా ఉంది. చెడిపేస్తాడా లేదా కరెక్ట్ గా దాన్ని మెయింటైన్ చేస్తాడా అనే దాని ఇప్పుడు సినిమా చూసేందుకు వస్తాడా నేను. ఇది ఫ్యాక్ట్. ఎక్కడ మా హీరో గురించి ఇప్పుడు చెప్పు. అది బాలయ్య సినిమా అని విజయ్ ఫ్యాన్స్ తెలుదా? భగవంత్ కేసరి డబ్బింగ్ అని విజయ్ ఫ్యాన్స్ తెలీదా? తెలిసినా గానీ ఇంత మంది వేళ్ళు పెట్టి మేము టికెట్లు బుక్ చేసుకొని పోతా ఉన్నాం బికాస్ ఆఫ్ ఫ్యాన్స్. ఇక్కడ జెన్యూన్ ఫ్యాన్స్. సరేనా? డబ్బింగ్ సినిమా అయినా గానీ నేను ఆల్రెడీ భగవంత్ కేసరి 10-20 సార్లు చూసిన్నా గానీ నేను పోతానంటే బికాస్ ఆఫ్ విజయ్, తలపతి విజయ్ అనే ఒక బ్రాండ్. సరేనా? తలపతి అంటే మళ్ళీ స్టాలిన్ అనుకోబోతారు. ఇళయ దళపతి అని చెప్పు. తలపతి విజయ్ అనేసి ఒక బ్రాండ్ కి పోతాము. తలపతి అంటే స్టాలిన్, ఇళయ దళపతి అంటే విజయ్. మాకి స్టోరీ అక్కర్లా, కథ అక్కర్లా, డాన్స్ అక్కర్లా, స్టోరీ. మా విజయ్ స్క్రీన్ పైన వస్తే చాలు. చాలు. నా బాధ మట్టు పోదాం. ఓకే, నా బాధ ఏం తెలుసునా? ఎక్కడ నా బాలయ్య పేరు చెడిపేస్తాడు. తెలుగులో అంత మంచి సినిమా, అవార్డు తీసిన సినిమా, హిట్ సినిమా ఎక్కడ చెప్పేస్తాడు. కానీ ఒక ధైర్యం ఏం తెలుసా నాక, చాలా సినిమాలు తెలుగు సినిమాలు డబ్బింగ్ తీసి పేరు తెచ్చుకున్నాడు. ఆ ఒక హోప్ లో దీన్ని కూడా అట్లా హిట్ చేయొచ్చు అని అనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే విజయ్ అంతా డబ్బింగ్ సినిమాలు పట్టితే పేరు వచ్చింది. సరే నువ్వు సోదంతా మాట్లాడద్దు. సినిమా చూసి ఎట్టున్నా నువ్వు మేము చూస్తాం, ఎట్టున్నా మేము చూస్తాం. అవసరమే వద్దు. నీకు ఇష్టమా రా, పోతే పోనీ టికెట్ బుక్ చేసినా నీకు జతకి. ఇష్టం ఉంటే రా, లేదు దిగి ఇట్లా ఇంటికి పండి నేను పోయి చూసుకొని వస్తాను. నన్ను ఆడికొచ్చి సీన్ సర్లేదు అవంతా అవసరం లే. సీన్ల కోసం నేను పోతాలా, విజయ్ కోసం పోతాను. సరేనా? నా మూడ్ స్పాయిల్ చేయొద్దండి దయచేసి, రిక్వెస్ట్. సరేనా? మీకు నచ్చితే రండి, నచ్చకపోతే ఇట్టే కార్ తిప్పుకొని ఇంటికి పోండి, నేను థియేటర్ పోతాను. ఓకేనా? మీ విజయ్ ఎప్పుడు యాక్షన్ లోనే ఉంటాడు, మా బాలయ్య ఎప్పుడు యాక్షన్ కామెడీ అన్ని చేస్తాడు, సీరియస్ పోకుండా. ఈడ బాలయ్య వర్సెస్ విజయ్ కాదు. షుడ్ అండర్స్టాండ్ దట్ బాలయ్య వర్సెస్ విజయ్ కాదు. బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య, నేను కూడా బాలయ్య ఫ్యానే. బట్ నేను నా చైల్డ్హుడ్ లోంచి దంతగుడ్ లోంచి నేను విజయ్ ఇష్టం నాకు. సో ఎవరు వచ్చి ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయలేరు కాబట్టి విజయ్ అంటే నాకు ఇష్టం. సో మనకు ఆ విజయ్ ఇష్టమైనంత మాత్రాన వేరే హీరోస్ ఇష్టం లేదు అనేది కాదు ఆడు మ్యాటర్. నాకు అందరూ ఇష్టం, కాకపోతే విజయ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే
ఎందుకంటే నన్న మమ్మీకి ఎందుకు తెలుసు విజయ్ అంటే చాలా ఇష్టం. ఏ? నా మార్గ గ్యారంటీ కలర్ కాబట్టి అవునవును మారదు కాబట్టి అవును చాలా ఇష్టం అన్నమాట. అవునవును అవునవును అట్లా అనుకో, నిన్ను నువ్వే విజయ్ అనుకో. నేను విజయ్ అని చెప్తారా? అయ్యయ్యా నాట్ అలౌడ్. ఎట్టో పోనీ పో. విజయ్ Not allowed. విజయ్ ఫ్యాన్ అనే వల్ల బ్లాక్ గా ఉన్న పెళ్లి చేసుకునేసినాను. అదే గ్యారంటీ కలర్ యాడికి పోదు కాబట్టి అన్నా మమ్మీ మొహంలో ఖుషి ఉంటా చూడు. 32 నా సావిరంగా 32 తట్టుకోనే మా థియేటర్ లేకపోతే ఆ గోళ ఆ గోల్ తట్టుకోలేము. 32 పళ్ళు కనిపిస్తుంది. వెంట్లోడు హాయ్, మేము జననాయకన్ సినిమా చూడలేదు. మేము జననాయకన్ సినిమాకి పోతా ఉన్నాము. హాయ్, కానీ సినిమా చూడలేదు. థియేటర్లో ముందు నిద్రపోతానే. దొంగలు జాగ్రత్త. దొంగలు. తొడుకుని పోవాలి. లేదు నన్ను ఇంకా పోతాము. ఇది కనబెడతాం. నేను తీస్తాను. అవసరమా? ప్రశాంతంగా ఉండాలి. శాంతంగా ఉండాలి. ఏ పని ఇన్ని రోజులు కానీ ఆ పోస్టర్ కి ఫైనలీ వచ్చినప్పుడు అంతా ఆ పోస్టర్ అయ్యో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటా. ఫైనలీ ఆన్ ద స్క్రీన్ వెయిటింగ్. హాఫ్ అన్ అవర్ బిఫోరే, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ విజయ్ మూవీకి మాత్రం హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చి వెయిట్ చేసేది. చింటే చెప్తారు తెలుసా, అప్పు మొరస్తున్నాడు తండ్రి టెన్షన్ దూర హీరో వాడు కదా హీరో చెప్తాను. ఓకే సినిమా చూడాలనుకోవడం ఇంటికి పోవచ్చు. మనం వచ్చినా రాకపోయినా నేనంటూ బయట వేసి సెల్ఫ్ వేసుకుని వస్తాను. అబ్బదా థియేటరా ఏ